ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాణిబండర్ గ్రామ పెద్దలకు, యువకులకు, పిల్లలకు అందరికీ జై భీములు. అలాగే అంబేద్కర్ గారి జయంతి అందరికీ శుభాకాంక్షలు. బహుశా 134 సంవత్సరాల క్రితం అంబేద్కర్ జయంతి పుట్టినప్పుడు, అంబేద్కర్ గారు పుట్టినప్పుడు నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులు మన వర్గానికి, సామాజిక వర్గానికి ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అటువంటి ఇబ్బందికర పరిస్థితులు నా ప్రజలకు, నా వారికి ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక పోరాట స్ఫూర్తితో ఆయన త్యాగ ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అయినా ఈరోజు భారతదేశంలో చూసుకుంటుంటే డబ్బున్న వారికి డబ్బు ఇంకా చేరుతూ ఉంది, పేదలుగా మారుతున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన వారసులుగా మనం ఎదగాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడైతే మన బ్రిటిష్ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు అందరికీ ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు పాలించినటువంటి విభజించు పాలించిన సిద్ధాంతాన్ని వారు పాటించిన పడితే మనకి ఇంకా స్వతంత్రం వచ్చేది కాలేము. కానీ నేటి పాలకులు, ఇప్పుడున్నటువంటి పాలకులు మనల్ని మతాల వారిగా, కులాల వారిగా విభజిస్తూ వారి ఓట్లు కప్పుకుంటూ ఎప్పటికీ వారే పాలనలో ఉండాలని, మధ్యతరగతి ప్రజలను ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలతో కానీ ఎదగకుండా ఉండే పరిస్థితులు చూస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వం ఈరోజు జీవో 9 విడుదల చేయడం జరిగింది. అంతకుముందు ఎస్సీ సామాజిక వర్గంగా మనం అందరము ఒకే గూటిగా ఉండాం. కానీ ఇప్పుడు మనం సి వర్గంగా కేవలం 15% ఉన్నటువంటి రిజర్వేషన్ 5% వర్గానికే పరిమితమైంది. అంటే ఈ రోజు నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇది వచ్చే ఎంసెట్లో ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కావచ్చు, వివిధ పోటీ పరీక్షల్లో రాస్తే మన వాటా 5%కి పడిపోతుంది. సో దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని, గమనంలో ఉంచుకొని మన పిల్లలు ఇంకా మంచిగా చదివి 5%తో పాటు ఓపెన్ కేటగిరీలో కూడా మనం కొట్టే విధంగా మనము ఎదగాలి. అది ఎదగాలంటే పుస్తకాలు మనం వాట్సాప్లో కూడా చూస్తూ ఉంటాం. తల వంచుకొని దించితే చదువుతూ ఉంటే మీ జీవితాంతం తలెత్తుకుని తిరుగుతా అని నేను చెప్తా ఉంటాను. అంటే ఎవరైతే పుస్తకాలు చదివి సామాజికంగా, ఆర్థికంగా బాగుంటారో వాళ్ళు జీవితంలో కూడా బాగుంటారు. కాబట్టి ఆయన వారసులుగా మనం బాగుంటూ మన సామాజిక వర్గాన్ని బాగుండే విధంగా కృషి చేద్దాం. ఇక ఈరోజు ఇంకొక మనకు సన్నివేశం చూస్తుంది. ఈరోజు అంబేద్కర్తో పాటు గౌతమ బుద్ధుని కూడా మనం కొలుస్తూ ఉన్నాం. ఇప్పుడు 2025 సంవత్సరం సరిగ్గా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే గౌతమ బుద్ధుడు అప్పుడు ప్రజలందరికీ మోక్షం సమానంగా ఉండేది కాదు. అంటే కొన్ని వర్గాల వారే మోక్షం ఉంటుంది, ఆ మోక్షం ఉన్న వారే భగవంతుని కృపకు పాత్రలు అవుతారనే ఒక భావన ఆ రోజుల్లో ఉండే. సో మోక్షం అనే భావన అప్పుడున్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో రావాలన్న ఉద్దేశంతోనే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. సో దాని మూలంగానే మన దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం మన దేశంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో కూడా విస్తరించింది. సో అక్కడ కూడా ఇప్పుడు వేరే దేశాల్లో కూడా బౌద్ధం ఉంది, కానీ మన భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధం ఈరోజు మన కనుచూపు మేరలో ఉంది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన గౌతమ బుద్ధుడి ఆచరణలో నడుస్తూ మనకు ఏవైతే ఫలాలు అందకుండా ఉన్నాయో అన్ని అందే విధంగా కృషి చేశారు. సో మనం మంచిగా బతుకుతూ మన రాబోయే తరాల పిల్లలకు మంచిగా కావాల్సిన పరిస్థితులు కల్పించాల్సిన పరిస్థితులు మన అందరిపైన ఆధారపడి ఉంది. కాబట్టి మనం కూడా మన పిల్లలకు, రాబోయే తరాలకు మంచి మంచిగా బతకడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ కల్పించడానికి ప్రతి ఒక్కరము కృషి చేద్దామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. 34వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్న మిత్రుల. వాస్తవానికి చెప్పాలంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఏ కులానికి చెందిన వాళ్ళు కాదు. ఈరోజు ఒకటి మాణిబండర్లనే కాకుండా ఎక్కడైనా బాధాకరమైన విషయం అది ఏంటంటే అంబేద్కర్ జయంతి ఎస్సీలే చేయాలి, ఎస్సీలే పూలమాల వేయాలి అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే దాన్ని నేను చాలాసార్లు పదే జ్ఞాపకం చేసుకొని బాధపడుతుంటా. ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, అంతేకాకుండా ప్రతి మానవుడికి భారతదేశంలో ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి. అవి ఏవంటే ఈరోజు మనము ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా ఒక పదవి సొసైటీ డైరెక్టర్, వైస్ చైర్మన్ చేస్తున్నా అంటే ఆ మానవుడి పుణ్యమే. నేనే కాదు, ప్రతి ఒక్కరు చిన్న జాబు కానీ పెద్ద జాబు కానీ ఎలాంటి జాబ్ అయినా, జాబు లేకున్నా కానీ
5 ఏళ్ళకు ఒకసారి ప్రతి నాయకుడు మన ఇంటికి వస్తుందంటే ఆ ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా. లేదంటే దొరల పాలనలో, దొరల గడిలల్లో, దొర ఇంటి ముందు టవాలా ముడ్డి కట్టుకొని చెప్పులు చేతులు పట్టుకొని పోయే రోజులు, అలాంటి రోజులు దూరమై ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతూ అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి, అంతేమి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ రోజు బాబాసాహెబ్ రాసినటువంటి ఆచరణ ప్రకారమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. కాబట్టి ప్రతి గవర్నమెంట్ జాబరు, ప్రతి ఒక్క మనిషి రాబోయే రోజులలో అంబేద్కర్ జయంతి అంటే మన ఇంట్లో ఫోటో ఉంటుందో ఉండదో వాళ్ళ ఇష్టం, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కులము గోత్రం కాదు, ఏ కులాలకు అతీతంగా ఈరోజు మహాత్మా గాంధీ జయంతి అంటే అందరం పోయి దండేస్తాం. ఈరోజు బాబాసాహెబ్ జయంతికి నాకు తెలిసి ఈ ఎస్సీలను పేరున నేను ప్రతిసారి నా చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే చిన్న పెద్ద ఆడ మగ ఎవ్వరు లేకుండా అనుకోకుండా వచ్చి ఆ మానవుడి జబ జరపడానికి ముందుకు వస్తారు. ఇంతకుముందు నేను వాళ్ళకి సన్మానం చేసారు, చాలా సంతోషం. కానీ ఆ గవర్నమెంట్ జాబు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ దయాదాక్షిణ్యాల వల్ల ఈరోజు ఆ జాబ్ వచ్చిన వ్యక్తులు కానీ వాళ్ళ కోరికల మట్టుకు నడుస్తున్న వ్యక్తులు కానీ అందరు వచ్చి ఈ జయంతి జరపవలసిన విషయం ఎంతైనా ఉంది, కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఊరున గల్లిన ఇంటిన ప్రతి ఒక్కరు తరలించి చేయాలని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు రవి గారు, మరి తోటి సభ్యులు, సహోదరులందరికీ నా యొక్క జై భీమ్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన సక్పాల్ భీమాబాయి ఒక 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14 రోజు జన్మించడం జరిగింది మధ్యప్రదేశ్. తర్వాత వారి యొక్క ఫాదర్ ఆ యొక్క బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తుండే రిటైర్మెంట్ కావడం వల్ల తిరిగి బొంబాయి ప్రాంతానికి వచ్చి బొంబాయిలో స్థిరపడడం జరిగింది. అక్కడ బాబాసాహెబ్ గారు మరి బాల్యంలో ఎన్నో ఒడుకుదొడుకులు ఎదుర్కొంటూ, మనకైతే ఇప్పుడు ఇన్ని స్పెషాలిటీస్లు ఉన్నాయి, ఇలా తెల్లటంగిలు వేసుకొని ఇట్లా మాట్లాడే స్థాయి ఉంది, కానీ ఆ రోజుల్లో లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా బాబాసాహెబ్ గారు ఆ రోజుల్లో మెట్రిక్ పాస్ అవ్వడం అంటేనే మన జాతి నుంచి ఎంతో గొప్ప విషయం. మెట్రిక్ పాస్ అయి బరోడా మహారాజు యొక్క 25 రూపాయల స్కాలర్షిప్తో డిగ్రీ పొంది ఆ సంస్థానంలో నువ్వు జీతం చేయాలని చెప్పి ఒప్పందం కుదిరింది. జీతం చేస్తా కానీ నేను ఇంకా ఎక్కువ చదువుకోవాలని ఉందన్నప్పుడు మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికాలో వెళ్ళి మరి పిహెచ్డి, డిఎస్సి లండన్లో ఇట్లా 35 డిగ్రీలు పొందినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మొదటి 3 మేధావులలో లెనిన్, మార్క్, అంబేద్కర్ ఇలాంటి ముగ్గురు కూడా గొప్ప మేధావులు. అందుకే ఇప్పుడు సహోదరుడు మన శేఖర్ గారు చెప్పినట్లు కూడా మేము గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగాలను అనుభవించి రిటైర్మెంట్ అయ్యారో వారందరికీ కూడా సన్మానం చేసి చెప్పినాం. ఆ రోజు కూడా నేను ఇదే ఇట్లా మైకుతో చెప్పా, మీరు ఈరోజు వచ్చుడు కాదు, ప్రతి సమయంలో కూడా కంపల్సరీ రావాలా, ఎందుకంటే ఇది మా ఒక్కరిది కాదు, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు ఈ యొక్క భారతదేశం రూల్ అవుతుంది. కనుక ఈ రూల్ కింద ఎవరైతే ఉన్నారో ఒక రాజు ఉంటాడు, రాజు అధికారం చేస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాల్సి ఉంటుంది. అందుకే బాబాసాహెబ్ ఇచ్చిన ఆ రూల్ నడుస్తుంది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఇది నేను ఈ దేశంలో ఉన్న ఆ రూల్ కింద నేను ఏదో కొంత ఫలాలు పొందిననే ఉద్దేశం ఉన్నవారు ఖచ్చితంగా చెప్పకుండానే 14th ఏప్రిల్ వచ్చిందంటే మాతో సహకరించి ముందుకు రావాలా. సహోదరుడు శేఖర్ గారు వచ్చినట్లు వాళ్ళు కూడా వస్తే చాలా బాగుంటుందని ఈ గ్రామంలో ఉన్నటువంటి బీసీలు అంటే బీసీలు అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా ఆ దారిద్ర్య రేఖ కిందున్న వారే. వీరందరి కొరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కొరకు బాబాసాహెబ్ గారు తన జీవితం అంతా దారపోసి పోరాటం చేసి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి ఏ విధంగానైతే సమాజం ముందుకెళ్లాలో, ఎన్ని హక్కులు వీళ్ళకి కల్పిస్తే వీళ్ళు ముందుకెళ్తారని అప్పుడు గాంధీ గారు ఓటకు కద్దన్నా కూడా బాబాసాహెబ్ గారు ఖచ్చితంగా ఆడవారికి మగవారికి ఓటకు ఉన్నప్పుడే మేము ముందుకెళ్తామని చెప్పి ఓటక్కును కల్పించాడు. ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది, పోరాటం చేయాలంటే ఆయుధం కావాలా. మనకి డెమోక్రసీలు ఉన్నది ఒక ఆయుధం అనేది ఓటే. ఆ ఓటు ద్వారానే రాజ్యాలను మార్చచ్చు, రాష్ట్రాలను మార్చచ్చు, గ్రామాన్ని మార్చచ్చు, దేన్నైనా మార్చచ్చు.
ఆ శక్తి ఒక ఓటుకుంది కనుక ఆ ఓటు ద్వారా మనం సరైన నాయకులను ఎన్నుకొని సరైన విధంగా ముందుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మనము అమ్ముడు పోయే పరిస్థితిలో ఉన్నాము, అమ్ముడు పోతున్నాం కనుకనే మన పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. బాబాసాహెబ్ గారు ఒక మాట చెప్పేవారు, రాజ్యాధికారానికి రానటువంటి జాతులు అంతరించిపోతాయని చెప్పారు. అందుకే ఖచ్చితంగా మనం రాజ్యాధికారానికి రావాలా, వచ్చినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ప్రజల్లో మనలో అదే వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒకటి వస్తుంది. ఎందుకంటే గతంలో బాబాసాహెబ్ గారు అప్పుడు ఉన్నటువంటి చిన్నతనంలో బాల్యంలో చాలా దీన పరిస్థితులు ఉండేవి. ఎక్కడ ఛాయ్ హోటల్ కానీ గుళ్ళోకి కానీ బళ్ళోకి కానీ వెళ్ళనిచ్చేవారు కాదు, నీళ్లు తాగనిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల నుంచి మనం కొంత మారినాం. కానీ ఇంకా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన 34వ జయంతిని ఈరోజు ఈ యొక్క మాణిక్ బండార్ గ్రామంలో మనం నిర్వహిస్తున్నామంటే చాలా గొప్ప విషయం. మనమే కాదు, యావత్ విశ్వం కూడా ఆయనను గుర్తించి జెనీవాలో కూడా ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో వాళ్ళు కూడా ఆ యొక్క విగ్రహాన్ని పెట్టి అతన్ని గుర్తిస్తున్నారు. అంటే బాబాసాహెబ్ చేసినటువంటి సేవ ఎన్నో రాజ్యాంగాలను పఠనం చేసి ఆ విధంగా బాబాసాహెబ్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండు. కనుక ఈరోజు మనము ప్రతి ఒక్కరము కూడా మరి మర్చిపోకుండా రాబోయే మరో 14th ఏప్రిల్ రోజు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీసీలు కాదు, మైనార్టీలు కానీ ఏ కులస్తులైనా కూడా ఇది కూడా మాదే అని చెప్పి మాతో సహకరించి ముందుకు వస్తారని. ఎందుకంటే సమయం లేదు, చాలా మాట్లాడవలసి ఉంది. కానీ ఎందుకంటే ఎండగా ఉంది, సోదరులందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు గ్రామస్తులందరూ కూడా నా యొక్క జై భీమ్, జై భీమ్, జై భీమ్, బోలో బోలో. मुझे दुनिया कहे पागल, मुझे दुनिया कहे पागल, मैं भीम का दीवाना हूँ, मैं भीम का दीवाना हूँ। नहीं मुझको फिकर कोई जाए जिधर, नहीं मुझको फिकर कोई जाए जिधर, साथ मेरे मैं भीम का दीवाना हूँ, मैं भीम का DJ Sunny, DJ Sunny. मुझे दुनिया कहे पागल, मैं भीम का दीवाना हूँ।
కొంత